బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. అయితే షరతులతో కూడిన బెయిల్ నాంపల్లి కోర్టు అయితే మంజూరు చేసింది. ఆదివారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం అయితే హాజరు కావాలని కూడా కోర్టు ఆదేశించింది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. అయితే షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. పల్లవి ప్రశాంత్ మనం చూసాము. పల్లవి ప్రశాంత్ ఏదైతే బిగ్ బాస్ విన్నర్ తర్వాత ఆ రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన హంగామా, అదేవిధంగా అతని ఫ్యాన్స్ వాళ్ళకి వచ్చేసి కూడా అక్కడ హంగామా చేయడము, అదేవిధంగా రోడ్లపైకి వచ్చి రావడము, అక్కడే కొన్ని వాహనాలను ధ్వంసం చేయడం, ఆర్టీసీ బస్సులు కావచ్చు, కార్లను కావచ్చు, ఈ ధ్వంసం చేసిన విషయం అన్ని కూడా తెలుసు. సో దీంతో ఇటు పోలీస్ కమిషనర్ సీరియస్ అయిపోయి పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు కొంతమంది అభిమానులపై కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఆ రోజు రాత్రి జరిగిన ర్యాలీ విషయంలో పల్లవి ప్రసాద్ ను మీరు వెళ్లిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పినప్పుడు కూడా ఆయన వెళ్ళకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతని మన చెంచలు కూడా జైలుకు తరలించారు. ఈ రోజు నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ లో వచ్చేసి సైన్ చేయాలని కూడా చెప్పారు. నెక్స్ట్ ఎక్కడ కూడా ఇలాంటివి జరగొద్దు అనే విధంగా కూడా కోర్టు హెచ్చరించి పంపించినట్టు తెలిసి మొత్తానికి పల్లవి ప్రశాంత్ కి అయితే ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. ఇంకా మరికొంతమంది ఎవరైతే అందులో ఆ రోజు ఆర్టీసీ బస్సుల పైన ధ్వంసం చేశారో, అదేవిధంగా ప్రైవేట్ కార్లు కూడా ధ్వంసం చేశారో, తర్వాత ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చించలగూడ జైల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా త్వరలో బెయిల్ వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే పల్లవి ప్రశాంత్ విషయంలో మాత్రం కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.